జై శ్రీమన్నారాయణ. కిష్కింధాకాండలో అక్కడ ఉన్నటువంటి ఆ ప్రశ్రవణ పర్వతం మీద ఒక గుహను ఏర్పాటు చేసుకున్నారు రామలక్ష్మణులు. శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు, లక్ష్మణ, ఈ కొండ గుహ విశాలంగా ఉంది. ఇక్కడ ప్రదేశము చాలా రమ్యముగా ఉన్నది. అస్యాం వసావ సౌమిత్రే వర్షరాత్రం అరిందమా. ఓ లక్ష్మణ, ఈ వర్షాకాలమంతా ఈ గుహలోనే మనమిద్దరం గడుపుదాం. ఇక్కడ తామర కొలను కూడా ఉంది. ఈ గుహ ఈశాన్య దిశలో ఉంది. దీని ద్వారమేమో నైరుతి దిశలో ఉంది. దీనివల్ల తరచుగా ఈశాన్య దిశ నుండి వచ్చే వర్షపు జల్లు గుహలోనికి రాదు. కనుక ఈ గుహ మనకు నివాసయోగ్యమే. లక్ష్మణ, పశ్చిమ భాగమంతా కూడా ఎత్తుగా ఉండటం వల్ల తూర్పు నుండి వచ్చేటటువంటి చలిగాలి లోపలికి రాదు. ఉత్తరం అంతా కూడా సుందరంగా ఉంది. దక్షిణమంతా కైలాస శిఖరములాగా ఎత్తుగా ఉంది. లక్ష్మణ, ఈ గుహకు ప్రాచీన వాహినీం చైవ నదీం భృశం అకర్దమాం. తూర్పు దిక్కున నదీ ప్రవాహము కూడా ఉంది. ఏమాత్రము బురద లేనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు ప్రవహిస్తూ ఉంది తూర్పు దిక్కున. ఓ లక్ష్మణ, అహో సురమణీయ అయం దేశ. ఈ ప్రదేశం చాలా రమణీయంగా ఉంది. అందుకనే ఈ వర్షాకాలమంతా ఇక్కడే గడుపుదాం అంటూ శ్రీరామచంద్రుడు లక్ష్మణునికి చెబుతూ ఉన్నాడు. శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు, ఓ లక్ష్మణ, ఈ ప్రశ్రవణగిరి మీదనే మనం వర్షాకాలమంతా ఇక్కడే ఉందాం. ఇక్కడికి కిష్కింధ కూడా దగ్గరే ఉంది. అక్కడి శబ్దాలు కూడా మనకి వినిపిస్తూ ఉన్నాయి. లక్ష్మణ, ఈ పాటికి సుగ్రీవుడు హాయిగా ఆనందంగా పరిపాలన సాగిస్తూ ఉన్నాడేమో అని శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు. ఇక వారిద్దరూ అక్కడే నివాసము చేస్తూ ఉన్నారు. అయితే ఆ పర్వత ప్రాంతము ఎంత రమణీయంగా ఉన్నా సరే సీతావియోగము వలన రాముడికి ఏమాత్రము ఆనందముగా లేదు. ఆవివేశ నతం నిద్రా నిశాసు శయనం గతం. రామునికి కంటికి కునుకు పట్టటము లేదు. కళ్ళలో నుండి నీళ్లు వస్తూ ఉన్నాయి. మనసంతా కలతగా ఉంది రామచంద్రుడికి. శోకిస్తూ ఉన్నాడు. తం శోచమానం కాకుత్సం నిత్యం శోకపరాయణం. ఆ రకంగా ఎప్పుడూ బాధతో దుఃఖిస్తూ ఉండేటటువంటి శ్రీరామచంద్రుడిని చూసి లక్ష్మణుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఓ వీరుడా రాముడా, దుఃఖించకయ్యా. ఈ రకంగా దుఃఖిస్తూ ఉంటే ఏ పని చేయలేము. ఆ విషయం నీకు తెలుసు కదా. అందుకని నత్వం శోచితుమర్హసి, దుఃఖించకు. ఓ రామా, నువ్వు ఆస్తికుడవు, ధార్మికుడవు. ప్రయత్నపూర్వకముగా పనులు సాధించగలిగిన ఒక శక్తి దీక్ష కలిగినటువంటి వాడవు నువ్వు. కార్యసాధనకు కారణమయ్యేటటువంటి దేవతల యందు ఆదరము కూడా కలిగినటువంటి వాడివి నువ్వు. మరి నువ్వు ఈ రకంగా ధైర్యము చెడి దుఃఖిస్తూ ఉంటే శత్రువుని జయించటం చాలా కష్టమవుతుంది రామా. అందులోనూ రావణుడి లాంటి శత్రువులను చంపటం అనేది ఇంకా కష్టమవుతుంది. హో రామా, ధైర్యం తెచ్చుకో, మనస్సుని గట్టిపరుచుకో, దృఢమైనటువంటి స్థిరమైన నిర్ణయముతో ఉండు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి,
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.